నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్. వివాదాస్పద వ్యాఖ్యల వెనుక కుట్రను ఛేదించాలన్న పోలీసులు. అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆగ్రహావేశాలు. కృష్ణంరాజుపై కఠిన చర్యలకు డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ. సజ్జలపై చర్యలు కోరుతూ రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు. రేపు సమన్లు జారీ చేస్తామన్న చైర్పర్సన్ శైలజ. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కేసులో కాకాణికి రిమాండ్. కుట్రకోణంపై సిఐడి న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన కోర్టు. స్వర్ణాంధ్ర పారిశ్రామిక అభివృద్ధికి సీఎం చైర్మన్ గా టాస్క్ ఫోర్స్. కో చైర్మన్ గా చంద్రశేఖరన్, సభ్యులుగా ప్రముఖులకు చోటు. పెళ్లి చేసుకోమన్నందుకే అనంత జిల్లాలో ఇంటర్ విద్యార్థిని హత్య. నిందితుడి అరెస్ట్, అత్యంత కఠిన శిక్ష పడేలా చూడాలన్న సీఎం. 11 ఏళ్లలో భారత రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు. ఆధునికీకరణ, స్వావలంబనపై దృష్టి సారించామన్న ప్రధాని మోదీ. అమరావతి ప్రాంతంపై, అక్కడి మహిళపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన సాక్షి టీవీ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకి మంగళగిరి కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో కొమ్మినేనికి ఎస్సీ అట్రాసిటీ వర్తించదని కోర్టు అభిప్రాయపడింది. జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్న విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. జైల్ మాన్యువల్ ప్రకారం సౌకర్యాలు కల్పిస్తారని స్పష్టం చేసింది. కోర్టు రిమాండ్ విధించడంతో కొమ్మినేనిని పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. సాక్షి ఛానల్ చర్చలో అమరావతి ప్రాంతంపై, అక్కడి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు జూన్ 24 వరకు మంగళగిరి కోర్టు రిమాండ్ విధించింది. సాక్షి టీవీలో అసభ్య వ్యాఖ్యలపై మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదుతో తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. A1గా కృష్ణరాజు, A2గా కొమ్మినేని శ్రీనివాసరావు, A3గా సాక్షి టీవీ యాజమాన్యాన్ని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లో కొమ్మినేనిని అరెస్టు చేసి గుంటూరు నల్లపాడుకు తరలించారు. మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఛానల్లో జరిగిన చర్చకు సంబంధించిన వీడియోలను న్యాయమూర్తి ఎదుట ప్రదర్శించారు. రిమాండ్ విధించాలని పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే కొమ్మినేనిపై పెట్టిన ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సెక్షన్లను న్యాయమూర్తి తొలగించారు. ఈ వ్యవహారంలో ఆ సెక్షన్లు వర్తించవన్నారు. అనంతరం కోర్టు కొమ్మినేనికి రిమాండ్ విధించింది. అయితే కొమ్మినేని తరఫున వాదనలు వినిపించిన మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రిమాండ్ సరికాదన్నారు. అర్నబ్ గోస్వామి కేసుని ప్రస్తావించారు. ఆ కేసు వివరాలు సమర్పించాలని న్యాయమూర్తి కోరగా సమయం అడిగారు. మధ్యాహ్న భోజనం తర్వాత మరోసారి కోర్టులో వాదనలు జరిగాయి. మహాభారతంలోని అంశాలను పొన్నవోలు ప్రస్తావించగా, తాను వైదిక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చానని, పురాణాలు మీకన్నా ఎక్కువ తెలుసని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పొన్నవోలు వాదనల్ని తోసిపుచ్చిన న్యాయస్థానం కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్ విధించింది. బెయిల్ పిటిషన్కు అనుమతి ఇవ్వాలని పొన్నవోలు కోరగా, హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తున్నట్లు టీవీల్లో వేస్తున్నారు, బెయిల్ కోసం అక్కడికే వెళ్లండని చెప్పారు. గుంటూరు జిల్లా జైలుకు కేఎస్ఆర్ను తరలించాలని ఆదేశించింది. తనకు 70 ఏళ్లు దాటాయని, కింద పడుకోలేనని, పరుపు దిండు సౌకర్యాలు కల్పించాలని కొమ్మినేని కోర్టుకు విన్నవించారు. ప్రస్తుతం మనుషుల సగటు ఆయుర్దాయం పెరిగిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఎవరు ఎక్కడ ఉండాలో దేవుడు నిర్ణయిస్తారని, ఆ చోటుకు వెళ్లడమే మనం చేయాల్సిన పని అన్నారు. జైలు నియమావళి ప్రకారం ఏ సౌకర్యాలకు అర్హులో ఆ సౌకర్యాలు తప్పకుండా కల్పించాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల ప్రకారం కొమ్మినేనిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఆ విచారణలో భాగంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేసినటువంటి విధానం, అట్లాగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశాలు ఒక సాక్ష్యాలతో కూడినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్నే జడ్జి గారు స్వయంగా పరిశీలించడం జరిగింది. దానితో పాటు ఏదైతే ఆ రోజు కేఎస్ఆర్ లైవ్ షోలో ఆ టెలికాస్ట్ చేసిన ఆ విధంగా ఎవరైతే యాంకర్ 1, A2, A1, A2 సాక్షి మీడియా ద్వారా ప్రజలను ఉద్దేశించి, మహిళలను ఉద్దేశించిన మాట్లాడిన విధానం ఏదైతే ఉందో, వాళ్ళ డిరాగేటరీ వర్డ్స్, అఫెన్సివ్ రిమార్క్స్ ఏవైతే చేశారో అవన్నీ కూడా ఆయన సాటిస్ఫై అయ్యి, ఆయన స్వయంగా పరిశీలించి అవి సాటిస్ఫై అయ్యి రిమాండ్ చేయడం జరిగింది 24/6/25 వరకు. కొమ్మినేనిని కోర్టుకు తీసుకొస్తుండగా మంగళగిరి న్యాయస్థానం పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. రాజధాని రైతులు, మహిళలు, దళిత సంఘాల వారు ఆయన్ను అడ్డుకునే అవకాశం ఉందని భావించిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయినప్పటికీ అమరావతి ప్రాంత మహిళలు ఈ వ్యవహారంలో ఫిర్యాదు చేసిన వారు కోర్టు వద్దకు వచ్చారు. కొమ్మినేనికి రిమాండ్ విధిస్తూ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కృష్ణరాజుని కూడా పోలీసులు త్వరగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇప్పుడు నేను పెట్టినటువంటి ఈ కంప్లైంట్ ఈ ఒక్క రోజు ఇతను అన్నది ఇది వాళ్ళ పిచ్చి పరాకాష్ఠకు చేరిన తర్వాత పెట్టింది. కానీ గత 10 సంవత్సరాల నుండి మమ్మల్ని మానసికంగా హింసిస్తూనే ఉన్నారు, మానసిక క్షోభకు గురవుతూనే ఉన్నాము, మానసికంగా హత్య కావించబడుతూనే ఉన్నాము. కాబట్టి ఈ ఒక్కటి మాత్రమే కాదు, ఆ కృష్ణరాజుని తీసుకురావాలి. అలాగే ఈ సాక్షి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అండ్ భారతీరెడ్డి గారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ తరపు నుండి ఒక ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమని, ఇతను 70 సంవత్సరాలు, ఇతను ఏం చేయలేదు, 70 సంవత్సరాలు. వాళ్ళ గురించి చెప్పినప్పుడు ఒక ఆడబిడ్డని వేసేలతో పోల్చారే, అమరావతి రాజధాని వేసేల రాజధాని అన్నారు. మరి దాని గురించి ఎందుకు స్పందించరు? నీ ఛానల్లో వచ్చింది కదా, నువ్వే కదా యాజమానివి అంటే మీరిచ్చిన కంటెంట్ అని అక్కడ అర్థమవుతుంది కదా. హీ ప్రూవెన్, జగన్మోహన్ రెడ్డి ప్రూవెన్. ఏంటి, వీళ్ళు ఇచ్చిన కంటెంటే అక్కడ మాట్లాడారని ఆయన ప్రూవ్ చేసుకున్నారు ఆయన పెట్టిన ట్వీట్ ద్వారా. ఇంకొకటి, ఆయన లోపలికి వెళ్తూ కూడా భారతమ్మ నన్ను క్షమించండి అని చెప్పి వెళ్ళారు. అంటే ఏంటి, మీరు ఇచ్చిన దానికి నేను న్యాయం చేయలేకపోయాను, క్షమించండి అని చెప్పారా? పోనీ ఆవిడేమైనా బయటకు వచ్చి అమ్మ తప్పు జరిగింది, అందరికీ క్షమాపణ చెప్పడానికి చెప్పగలిగారా? లేదు. అంటే వీళ్ళ వెనక ఒక ప్రీ ప్లాన్డ్గా ఇదంతా జరుగుతుంది, వీళ్ళ వెనక వాళ్ళిద్దరు ఉండి నడిపిస్తున్నారు. కోర్టులో హాజరుపరిచేందుకు ముందు కొమ్మినేనికి గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఆయనకు బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. అయితే తనకు గుండెల్లో అలజడిగా ఉందని, మూత్రం సరిగా రావడం లేదని కొమ్మినేని వైద్యులకు చెప్పారు. దీంతో గుండెకు సంబంధించి 2D ఎకో పరీక్ష చేశారు. అంతా బాగానే ఉన్నట్లు తేలింది. మూత్రపిండాల వైద్య నిపుణులు ఆయనకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహించారు. మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించి తగ్గేందుకు అవసరమైన మందులు అందజేశారు. కొమ్మినేని శ్రీనివాసరావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు పేర్కొన్నారు. సాక్షి టీవీ డిబేట్ కొమ్మినేని ఆధ్వర్యంలోనే జరిగిందని, డిబేట్లో వివిఆర్ కృష్ణరాజు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పోలీసులు తెలిపారు. అసభ్య వ్యాఖ్యలను ఖండించకుండా కొమ్మినేని సమర్థిస్తూ మాట్లాడారన్నారు. కృష్ణరాజును పరోక్షంగా కొమ్మినేని ప్రోత్సహించారని, కొమ్మినేని ప్రశ్నిస్తే అన్నీ బయటకొస్తాయన్న రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ప్రణాళిక ప్రకారమే దురుద్దేశంతో డిబేట్లో వ్యాఖ్యలు చేశారని, వ్యాఖ్యల వెనుకన్న కుట్రను ఛేదించాలని తెలిపారు. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే అమరావతిపై నిందలు మోపారని వెల్లడించిన పోలీసులు అసభ్య వ్యాఖ్యలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. సమాజంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకే ఇలా చేశారని భావిస్తున్నామన్నారు. విచారణలో కొమ్మినేని సహకరించడం లేదని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించేలా జవాబులు చెప్పారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని కొమ్మినేని శ్రీనివాసరావును రిమాండ్కి ఇవ్వాలని కోరారు. కేసులో సాక్షులను విచారించాల్సి ఉందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీ నేతల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. సాక్షి కార్యాలయాల ముందు నిరసన తెలిపారు. రాష్ట్రంలో సాక్షి మీడియాను నిషేధించాలంటూ నినదించారు. ఆ పేపర్ ప్రతులను చింపి రోడ్లపై తగలబెట్టారు. ఇప్పటికైనా సాక్షి యాజమాన్యం స్పందించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి టీవీ ఛానల్లో అమరావతి మహిళలను కించపరిచే విధంగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నందిగామలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయం నుంచి స్థానిక గాంధీ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లారు. మాజీ సీఎం జగన్, జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి టీవీ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావు చిత్రపటాలను చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారతీరెడ్డి, జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి మీడియాను రాష్ట్రంలో నిషేధించాలంటూ విజయవాడ చిట్టినగర్ సెంటర్లో యువత నిరసన చేపట్టారు. మహిళల్ని కించపరిచిన కొమ్మినేని, కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపై కోడిగుడ్లు విసిరి నిరసన తెలిపారు. సాక్షి ఛానల్, పత్రికను మూసివెయ్యాలంటూ తిరువురులో తెలుగు మహిళలు ఆందోళన చేపట్టారు. గుంటూరు లార్జి కూడలి అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. సాక్షి ప్రతులను తగలబెట్టి జగన్, భారతీరెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలను ఖండించారు. అమరావతిని అప్రతిష్టపాలు చేస్తున్న సాక్షి మీడియాను నిషేధించాలని కేంద్ర సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన కూటమి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో సాక్షి పత్రికను దగ్ధం చేశారు.
సాక్షి మీడియా ద్వారా అవాస్తవాలను ప్రసారం చేస్తూ అప్రతిష్ట పాలు చేస్తుందని మండిపడ్డారు. ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించాలనేటువంటి ఆలోచన వేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ చేస్తూ ఇటువంటి సందర్భంలో అభివృద్ధి కార్యక్రమాలని వరవలేనటువంటి సాక్షి మీడియా గ్రూపు వారి మీడియా ఛానల్ ద్వారా ప్రచారం చేయడం అనేది సహించరాని విషయంగా మేమంతా కూడా భావిస్తాం. ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసినటువంటి సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరి మీద కూడా కేసులు పెట్టాలి. తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలోని సాక్షి కార్యాలయం వద్ద కూటమి శ్రేణులతో కలిసి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరాం కృష్ణ వేరువేరుగా ఆందోళన చేపట్టారు. అమరావతి మహిళలను అవమానించిన సాక్షి జర్నలిస్టులు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. కొత్తపేటలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో ప్లక్కార్డులు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. మహిళలను కించపరుస్తూ డిబేట్లు నిర్వహించిన సాక్షి ఛానల్ మూసివేయాలంటూ నినాదాలు చేశారు. నిడదవోలులోని గణేష్ చౌక్ సెంటర్లో కూటమి నాయకులు ధర్నా చేపట్టారు. సాక్షి పత్రిక ప్రతులు చింపి చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సాక్షి ప్రతులను చింపేసి జగన్, భారతిరెడ్డి, కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కఠినాతకఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇంకెవరూ ఇటువంటి పునరావృతం కాకుండా చూసే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందో హెచ్చరిస్తా ఉన్నాం. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా పెందుర్తి జంక్షన్లో మహిళలు నిరసన చేపట్టారు. పాయకరావుపేటలో కూటమి పార్టీలకు చెందిన మహిళా నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజధాని అమరావతిపై విషం కక్కుతూ సాక్షి మీడియాలో వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. 3 రోడ్ల కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి సాక్షి పత్రికకు నిప్పు పెట్టారు. పాతపట్నం నియోజకవర్గంలో మహిళలు నిరసన ర్యాలీ నిర్వహించారు. కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు మహిళలపై దుర్భాషలాడటం దారుణమని అన్నారు. మహిళలను కించపరిచిన కొమ్మినేని, కృష్ణంరాజులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళలు కర్నూలులో డిమాండ్ చేశారు. పాణ్యంలో మాధవీనగర్ వద్ద రహదారిపై నిరసన తెలిపారు. కడపలో తెలుగు మహిళలు ఆందోళన చేపట్టారు. సంధ్యా సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు టీఎన్ఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మహిళలు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. సాక్షి టీవీ పత్రికను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో టీడీపీ మహిళా నేతలు ర్యాలీ నిర్వహించారు. కదిరిలో మహిళలు ర్యాలీ నిర్వహించారు. సాక్షి ఛానల్ను రద్దు చేస్తూ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నినాదాలు చేశారు. రాప్తాడు పరిధిలోని కళ్యాణదుర్గం సమీపంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు లేరా, తల్లులు లేరా? వీళ్ళకందరికీ అవమానంగానే జరుగుతుంది. వీళ్ళందరూ ఎందుకు ముందుకు రాలేకుంటున్నారు? ఒక జర్నలిస్ట్ ఇలా మాట్లాడితే ఏ మహిళకైనా ఇలాంటి పదాలు, అనుచిత వ్యాఖ్యలు ఎవరైనా చేసినారు అంటే చెప్పు తీసుకొని సాక్షి మీడియాను దెబ్బ కొట్టే వరకు నిద్రపోమని హెచ్చరిస్తున్నా. కొంచెమైనా సెన్స్ ఉండాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు. లేడీస్ మేము ఎంతవరకైనా మేము పోరాటం చేస్తాము. అందరం కలిసినాం కాబట్టి వైఎస్ఆర్సీపీ కూడా ఓడిపోవడం జరిగింది. ఆ బాధను తట్టుకోలేక వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలండి మహిళలకి. ఎంత డిప్రెషన్ లో మహిళలు మాట్లాడుతున్నారంటే అంత వీనంగా మాట్లాడుతున్నారు. తప్పది. ఈ రోజు రాజ్యం లేది మహిళనే. మీ పార్టీలో ఉండే మహిళలు కూడా మహిళలే, ఇంట్లో ఉండేది మహిళలే. అందరికీ వర్తిస్తుంది ఈ మాట. ఇంతమంది మహిళలు ఉన్నారు, అంతమందికి క్షమాపణ కోరాల్సిందే. రాజధానిని వేశ్యల రాజధాని అని చెప్పి అనుసరిస్తూ మాట్లాడిన వంటి సాక్షి ఛానల్ ని బ్యాన్ చేయాలని కూడా కోరుతున్నాము. అమరావతి కోసం, అమరావతిలో ఉండే, రాజధానిలో ఉండే ఆ ప్రజలు, ఆ మహిళలు, ఆ రైతు బిడ్డలు, ఆ రైతు మహిళలు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ భూములను దానం చేశారు. ఈ రోజు వాళ్ళనా నువ్వు వేషలంటున్నది? ఆడజాతిని అవమానిస్తున్నావు. ఖబర్దార్, జాగ్రత్త. భారతిరెడ్డి ఖచ్చితంగా క్షమాపణ చేయాలి. లేదంటే మళ్ళీ ఇదే విధంగా మేమందరం మహిళలను కలిసి తాడపల్లి ప్యాలెస్ ని ముట్టడించి ఖచ్చితంగా మీ అందరికీ బయటికి లాక్కొని వస్తామని తెలియజేస్తా ఉన్నాం. రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి సమన్లు పంపి వివరణ కోరతామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. సజ్జల వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మురికి వ్యాఖ్యలకు నిరసనగా ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసన తెలుపుతుంటే వారిని కించపరిచేలా వైసీపీ నేతలు మళ్లీ వ్యాఖ్యలు చేయడంపై రాయపాటి శైలజ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని జాతీయ మహిళా కమిషన్ దృష్టికి సైతం తీసుకువెళ్తామని అన్నారు. సజ్జల వ్యాఖ్యలను నిరసిస్తూ రాజధాని మహిళలు మంగళగిరిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ వినతిపత్రం ఇచ్చారు. ఏదైతే 6వ తారీఖు
ఒక ఛానల్ డిబేట్లో మహిళల్ని చాలా అసహ్యంగా మాట్లాడారో దాన్ని మహిళా కమిషన్ ఆల్రెడీ సుమోటోగా తీసుకొని నేషనల్ విమెన్ కమిషన్కి పంపించింది. నేషనల్ విమెన్ కమిషన్ కూడా మరి ఈరోజు డీజీపీ గారికి లెటర్ రాసి దాని మీద ఎంక్వైరీ చేసి 3 డేస్లో యాక్షన్ రిపోర్ట్ పంపిమంది. ఇదంతా ఒక పక్క జరుగుతూ ఉంటే మళ్ళీ నిన్న చాలా సీరియస్ కమెంట్స్ ఏంటంటే మొన్న అన్నదాని మీద కంటే కూడా చాలా భయంకరమైన కమెంట్స్ మళ్ళీ ప్రాంతం ఆ మహిళల మీద. ఎందుకంటే వాళ్ళ బాధ వెలిపించుకోవటానికి బయటకు వస్తారు. అలా చేసినందుకు మళ్ళీ వాళ్ళ మీద చాలా భయంకరమైన కమెంట్స్, మళ్ళీ వాళ్ళని అవమానించడం ఏదైతే జరిగింది. మా సైడ్ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ విమెన్ నుంచి ఏం చేయాలో వాటిని కూడా మేము చేస్తాం. ఎవరైతే ఆ మాటలున్నారో సమన్స్ అంటే ఏ ఆధారాలతో అన్నారు, ఎందుకు అన్నారు అనేదాన్ని వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని వెళ్ళాలి. సాక్షి ఛానల్లో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో మహిళలనుద్దేశించి జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు లేఖ రాశారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. మీడియా కథనాల్ని సుమోటోగా తీసుకున్నట్లు కమిషన్ వెల్లడించింది. జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలపై విచారణ జరపాలని లేఖలో పేర్కొంది. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాసిన లేఖలో జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ స్పష్టం చేశారు. వెంటనే దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారో 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. అమరావతి ప్రజలను ఉద్దేశించి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తప్పనిసరిగా చర్యలుంటాయని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. మహిళల్ని సంకరజాతి అంటూ సజ్జల చేసిన దూషణలను రఘురామ తీవ్రంగా తప్పుపట్టారు. కుల వివక్షకు సంబంధించిన ఈ పదం వాడిన సజ్జలపై భారత శిక్షా స్మృతి ప్రకారం చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డీజీపీకి రాసిన లేఖలో రఘురామ పేర్కొన్నారు. అమరావతి మహిళలపై సజ్జల రామకృష్ణారెడ్డి నోరు పారేసుకోవడాన్ని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రంగా ఖండించారు. చేసిన తప్పులకు క్షమాపణ చెప్పడానికి నామోషి ఎందుకని ప్రశ్నించారు. ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి గుంటూరులోని సిఐడి కోర్టు రిమాండ్ విధించింది. మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫోటోను మార్పింగ్ చేశారని కాకానిపై టీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. కాకాని అక్రమ మైనింగ్ కేసులో నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో సిఐడి అధికారులు కోర్టు అనుమతి తీసుకుని పీటీ వారెంట్ ద్వారా కాకాని నెల్లూరు నుంచి గుంటూరు తీసుకువచ్చి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. రిమాండ్ విధించాలని సిఐడి తరఫు న్యాయవాదులు కోరగా తిరస్కరించాలని కాకాని తరఫు లాయర్లు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా కేసులో కేవలం నోటీసులు ఇచ్చి విచారించాలని, రిమాండ్ సరికాదని వాదనలు వినిపించారు. అయితే ఇది కేవలం సోషల్ మీడియా కేసు మాత్రమే కాదని, ఫోటోలను మార్పింగ్ చేయడం, తప్పుడు ప్రచారం చేయటం వెనుక ఉద్దేశపూర్వక కుట్ర దాగి ఉందని సిఐడి తరఫు లాయర్లు వాదించారు. వారి వాదనలతో ఏకీభవించిన కోర్టు కాకానికి ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అనంతరం ఆయన్ను సిఐడి పోలీసులు నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. కాకాణ్ని కోర్టుకు తెచ్చిన సందర్భంగా వైసీపీ తరఫు న్యాయవాదులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. స్వర్ణాంధ్ర 2047 పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చైర్పర్సన్గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. టాస్క్ ఫోర్స్ కో చైర్మన్ పర్సన్గా టాటా సన్స్ చంద్రశేఖరన్ను ప్రభుత్వం నియమించింది. అలాగే టాస్క్ ఫోర్స్ సభ్యులుగా సిఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ, అపోలో హాస్పిటల్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి, సుచిత్ర ఎల్లా, ప్రొఫెసర్ రాజిరెడ్డి, సతీష్ రెడ్డి, జిఎం రావు, ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్, టీవీఎస్ మోటార్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని తన్మయ్ హత్య కేసులో నిందితుడు నరేష్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 3న అనంతపురం రామకృష్ణ కాలనీకి చెందిన తన్మయ్ని నరేష్ అనే వ్యక్తి బైక్పై తీసుకువెళ్లి అత్యంత దారుణంగా హతమార్చాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును సీరియస్గా తీసుకున్న అనంతపురం పోలీసులు జల్లెడపట్టి నిందితుడిని అరెస్టు చేశారు.
కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. 4 ఏళ్ల క్రితమే వివాహమైన నరేష్కు తన్మయ్తో 3 నెలల క్రితం పరిచయమైందని పోలీసులు తెలిపారు. నెల రోజులుగా వీరి మధ్య ప్రేమ నడుస్తోందని, తన్మయ్ని వివాహం చేసుకోవడానికి నరేష్ తిరస్కరిస్తూ వస్తుండటంతో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తినట్లు వివరించారు. ఈ క్రమంలోనే తన్మయ్ని వదిలించుకోవడానికి నరేష్ ఆమెను హతమార్చినట్లు తెలిపారు. ఇలాంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తామని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ హెచ్చరించారు. సీఎంతో మాట్లాడి నిందితుల కుటుంబాలకు సంక్షేమ పథకాలు నిలిపివేసేలా చేస్తామని, వారి ఆస్తులు కూడా సీజ్ చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య, శ్రీ సత్యసాయి జిల్లాలో బాలికపై అత్యాచారం ఘటనలపై సీఎం చంద్రబాబు డీజీపీ సహా ఉన్నతాధికారులతో సమీక్షించారు. 2 ఘటనల దర్యాప్తు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. 2 ఘటనలపై సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసు పూర్వాపరాలు పూర్తిగా తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈ కేసుల్లో నిందితులకు వెంటనే శిక్షలు పడాలని ఆదేశించారు. ప్రత్యేక శ్రద్ధ వహించి పక్కాగా ఆధారాలు సేకరించి నిందితులకు అత్యంత కఠిన శిక్షలు పడేలా చూడాలని స్పష్టం చేశారు. మహిళలపై నేరాల విషయంలో పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాలని ఉద్ఘాటించారు. నేరం చేయాలనే ఆలోచన ఉన్నవారు పోలీసుల చర్యల గురించి తలుసుకుంటేనే భయపడే స్థితి రావాలన్నారు. ఆడబిడ్డలపై క్షణికావేశంలోనో గంజాయి మత్తులోనో వ్యవస్థీకృతంగానే నేరాలకు పాల్పడే వారికి శిక్ష తప్పదనే అభిప్రాయాన్ని కలిగించాల్సి ఉందన్నారు. ఈ 2 ఘటనలే కాకుండా మహిళలపై అఘాయిత్యాలకు, హింసకు, లైంగిక దాడులకు ఎవరు పాల్పడినా గట్టి సందేశం ఇచ్చేలా పోలీస్ శాఖ దర్యాప్తు చర్యలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లు నేరగాళ్లపై నియంత్రణ లేదని, చట్టం అంటే భయం లేకపోవడం వల్ల నేరగాళ్లు అదుపులో లేకుండా పోయారని సీఎం గుర్తు చేశారు. ఫలితంగానే ఇప్పటికీ కొందరు పాత అలవాట్లను మానుకోవడం లేదని సీఎం అన్నారు. ముఖ్యంగా గంజాయి ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని, 100% మార్పు కనిపించాలని సీఎం తేల్చి చెప్పారు. గత 11 ఏళ్లలో భారత రక్షణ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రక్షణ ఉత్పత్తుల ఆధునికీకరణ, స్వావలంబన అనే 2 అంశాలపై ప్రధానంగా ప్రభుత్వం దృష్టి సారించిందని మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. భారతదేశాన్ని బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రజలంతా ఐకమత్యంతో ఎలా వస్తున్నారో చూడటం ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. మోదీ మార్గదర్శకత్వంలో 11 ఏళ్లలో శక్తి, భాగస్వామ్యాలు, పురోగతి అనే 3 అంశాల్లో భారత్ వృద్ధి సాధించిందని అంతకుముందు ప్రభుత్వ వెబ్సైట్ మైగోవ్ ఇండియా తెలిపింది. రక్షణ సామర్థ్యాలను భారత్ విప్లవాత్మకంగా మెరుగుపరుచుకోవడమే కాక ప్రపంచ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు, వాణిజ్యాలను బలపరుచుకుందని పేర్కొంది. సాంకేతికతలో ప్రభావాన్ని విస్తరించి అంతరిక్ష పరిశోధనలో చారిత్రాత్మక మైలురాళ్లను సాధించిందని పేర్కొంది.